వంశధార ప్రేక్షకులకు నా నమస్కారం. ఈ రోజు నుంచి భాగవత కథం మొత్తం మీకు అర్థమయ్యేలా, మీకు నచ్చేలా ఒక సరళమైన భాషలో మీ ముందుకు తీసుకొస్తాను. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. భాగవత కథల్లో ముందుగా మనం పరీక్షిత మహారాజు గురించి తెలుసుకోవాలి. పరీక్షిత మహారాజు భాగవతానికే కథానాయకుడు. పరీక్షిత మహారాజు పరీక్షిత్ అనొచ్చు. పరీక్షిత్ తల్లి ఉత్తర, తండ్రి అభిమన్యుడు. సుభద్రార్జునుల పుత్రుడు అభిమన్యుడు. అంటే కురుక్షేత్ర యుద్ధంలో అందరూ మరణించిన తర్వాత పాండవ వంశాకురంలో మిగిలినవాడు పరీక్షిత మహారాజే. భాగవతం అంటేనే కృష్ణ కథ. భాగవతం ప్రథమ స్కందంలోనే కృష్ణాస్తు భగవాన్ స్వయం అనేది అత్యంత ముఖ్యమైన విషయంగా నిరూపించబడింది. ఇటువంటి శ్రీకృష్ణ దివ్య కథ అయిన భాగవతం పరీక్షిత మహారాజు సుఖదేవ గోస్వామితో మనకు అందించబడింది. పరీక్షిత్ యొక్క జన్మ, కర్మ, ముక్తి వివరాలను తెలుపుతానని సుతగోస్వామి పలకడంతో భాగవతంలో పరీక్షిత మహారాజ్ చరిత్ర ప్రారంభమవుతుంది. భాగవతంలో అతని జన్మ, కర్మ, ముక్తులు వర్ణించబడ్డాయంటే అవి ఎంత ప్రాధాన్యత కలిగినవో ఆలోచించండి. సర్వప్రధానుడైన శ్రీకృష్ణ భగవానుడితో సంబంధం కలిగినప్పుడే ఏ విషయమైనా ప్రాధాన్యం పొందుతుంది. అంటే పరీక్షిత్ యొక్క జన్మ, కర్మ, ముక్తులు తప్పకుండా శ్రీకృష్ణుతో సంబంధం కలిగి ఉంటాయి. ఆ సంబంధం ఎట్లా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కురు పాండవ యుద్ధం ముగిసింది. పంచపాండవులు తప్ప కురు వంశం అంతా నాశనం అయిపోయింది. తొడలు విరిగి దుర్యోధనుడు రణరంగంలో పడి ఉన్నాడు. ఇంకా ప్రాణాలు పోలేదు. అప్పుడు తన ప్రభువుకి ఆనందం కలిగిద్దామనే ఉద్దేశంతో ద్రోణాచార్యుని కొడుకు అశ్వత్థామ నిదురిస్తున్న పాండపుత్రులను అందరినీ వధించి, అంటే తలలు వధించి దుర్యోధనునికి కానుకగా ఇచ్చాడు. అప్పుడు కృష్ణార్జునులు అశ్వత్థామను పట్టుకోవడానికి వెంబడించగా అతడు బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించాడు. ఎవరు? అశ్వత్థామ. కృష్ణుని నిర్దేశంతో అర్జునుడు కూడా బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించి శత్రువు ప్రయోగించిన అస్త్రానికి శాంతింపజేశాడు. అప్పటితో అది అవ్వింది. తర్వాత అశ్వత్థామని పట్టుకుని బంధించి తాళ్ళుతో కట్టేసి శిబిరానికి తీసుకొచ్చారు. నిద్రిస్తున్న వారిని కనికరం లేకుండా వధించాడు కాబట్టి అశ్వత్థామకు ఎటువంటి శిక్ష వేయాలా అనేది చర్చలు జరిగాయి. చివరికి అందరికీ నచ్చే విధంగా అర్జునుడు అతనికి కేశఖండన చేసి తలలోని మణి తొలగించాడు. అంటే ద్రోణాచార్య కొరకు అశ్వత్థామకి ఇక్కడ బొట్టు దగ్గర, ఇలా తల దగ్గర అక్కడ ఒక మణి ఉంటుంది. ఆ మణి ఉండటం వల్ల అతనికి ఏ వ్యాధి సోకదు, ఎటువంటి అది జరగమాట. ఆయనకి అంతా ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటాడు ఆయన. ఓకే, కేశఖండం చేసి తలలోని మణి తొలగించారు. ఆ విధంగా అవమానింపబడిన అశ్వత్థామ విడిచిన పాము వలె అక్కడి నుంచి విడిచిపెట్టారు. దెబ్బతిన్న పాము వలె అశ్వత్థామ ఎదురు దెబ్బ తీయడానికి ఎదురు చూశాడు. సమయం కోసం వేచి ఉన్నాడు. అదను చూసుకుని ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. భక్తజన రక్షకుడైన శ్రీకృష్ణుడు పాండవులకి రక్షకుడు. ఆ దేవదేవుడు వారికి కురుక్షేత్ర యుద్ధంలో రక్షణ కవచమై నిలిచాడు. కౌరవసేన ఎనటి ఘోరమైన సాగరాన్ని పాండవులు శ్రీకృష్ణుని నావికునిగా పొందినందుకే దాటగలిగారు. అంటే కౌరవసేన అనేది ఒక మహాసముద్రం లాంటిది. అలాంటిది పాండవులు దాటగలిగారంటే శ్రీకృష్ణుడు నడిపాడు కాబట్టి దాటగలిగారు. ఈ విషయాన్ని మన కురుక్షేత్రంలో అడుగడుగునా చూస్తూనే ఉంటాం, చూడవచ్చు. అదేవిధంగా సాధు పురుషుల్ని రక్షించి
దుర్మార్గుల్ని నశింపజేసి ధర్మాన్ని నెలకొల్పి శ్రీకృష్ణుడు తిరిగి హస్తినాపురం నుంచి ద్వారకు బయలుదేరాడు. అదే అదనుగా భావించి అశ్వత్థామ తిరిగి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అయితే ఈసారి అతడు పాండవ వంశాకురాన్ని నశింపజేయాలని సంకల్పించాడు. అంటే ఉత్తర పొట్టలో పరీక్షిత్ మహారాజు ఉన్నారు కదా, ఆయన నశింపజేయాలని చూశాడు. దాంతో పాండవ వంశమే నిర్మూలించబడుతుంది అని ఆలోచించాడు. రథం ఎక్కబోతున్న కృష్ణునికి అభిమన్యుని భార్య ఉత్తర పరుగులతో రావడం కనిపించింది. ఆమె నేరుగా శ్రీకృష్ణుని సమీపించింది. భయభ్రాంతులతో ఆయన్ని ఆశ్రయించి, దేవదేవా, జగన్నాథ, మహాయోగి, నన్ను రక్షించు. ఏదో లోహపు బాణము నా వైపు అతి వేగంగా వస్తున్నది అని తెలియపరిచింది.